ఆల్రెడీ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ప్రతిసారి న్యూస్ లో ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను, ఏదన్నా ఇష్యూ ఒకసారి కవర్ చేసామా అంటే అది 1 month 2 months వరకు మనకు ఆ ఇష్యూఏ రిపీట్ అవుతా ఉంటది. కాబట్టి ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటి, మనం ఆల్రెడీ నిన్న మొన్న ఆపరేషన్ సింధు గురించి మాట్లాడడం జరిగింది, ఎవాక్యుయేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అసలు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ లో ఏం జరుగుతుంది అనేది మనం ఈ రోజు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ 2025, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ 2025. ఇక్కడ ఈ మ్యాప్ ని ఒకసారి చూడండి. నటాన్స్ అనే ఒక ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ కెర్మాన్స్, ఇక్కడ ఏమవుతుందంటే ఇజ్రాయిల్ వీటి మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇజ్రాయిల్ యొక్క న్యూక్లియర్ స్టేషన్స్ ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాలి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇజ్రాయిల్ అండర్ ఆపరేషన్ రైజింగ్ లైన్. ఆపరేషన్ రైజింగ్ లైన్ గురించి మనం ఒక సపరేట్ వీడియో చేద్దామండి. ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో ఇరాన్ మీద అటాక్ చేస్తుంది. మరి ఇరాన్ ఏ పేరుతో అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనే పేరుతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ రేసింగ్ లైన్ కింద ఏం చేశారు అని అంటే తెహ్రాన్, నతాన్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, ఏ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్, 2 military bases ఇన్ టాబ్రిజ్ అండ్ అండర్ గ్రౌండ్ మిసైల్ స్టోరేజ్ సైట్ ఇన్ కెర్మాన్స్. బేసిక్ గా వీటి మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. రిటాలియేషన్ లో ఇరాన్ ఏం చేసింది అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ కింద ఎక్స్ప్లోషన్స్ ఎక్కడెక్కడ చేసింది, జెరూసలం అండ్ టెల్ అవీవ్ లో చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్లేసెస్ గురించి మనం మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే కేవలం ఒక గొడవ ఒక రోజులోనే రాదండి. గొడవకి హిస్టారికల్ రూట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ అంటే ఇమీడియట్ కాసెస్ కూడా ఉంటాయి. అయితే మనం ఫస్ట్ హిస్టారికల్ రూట్స్ చూద్దాం. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ప్రాబ్లం ఏంటంటే బేసిక్ గా ఇది 1979 ఇరానియన్ రెవల్యూషన్ అప్పటి నుంచి ఈ కంట్రీస్ కి గొడవ ఉంది. అయితే రిలేషన్షిప్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యాస్ బిన్ మార్క్డ్ బై డీప్ హాస్టిలిటీ since 1979 Iranian revolution which transformed Iran from a close ally of అంటే ముందు 1979 కంటే ముందు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వే బెస్ట్ ఫ్రెండ్స్. అంత మంచి రిలేషన్ ఉన్న టైప్ నుంచి బెస్ట్ హాస్టైల్స్ గా మారిపోయే సిచ్యువేషన్ వరకు వచ్చింది. అయితే దీన్ని మరింత ఇంకా లోతుకి తీసుకెళ్లి వీళ్ళ హాస్టిలిటీని పెంచిన థింగ్స్ ఏంటంటే రిలీజియస్ ఐడియాలజికల్ డివైడ్, ఇరాన్ సపోర్ట్ టు యాంటీ ఇజ్రాయెల్ గ్రూప్స్. ఇజ్రాయెల్ ఎవరినైతే శత్రువు అనుకుంటుందో, ఎవరినైతే మిలిటెంట్ గ్రూప్స్ అనుకుంటుందో వాటికి ఇరాన్ సపోర్ట్ చేయడం. అలాంటి గ్రూప్స్ ఏంటి, హమాస్ గానీ హెజబుల్లా గానీ ఇలాంటి గ్రూప్స్ కి ఇరాన్ సపోర్ట్ చేయడము. అయితే ఫర్దర్ గా ఏంటి అంటే ఇరాన్ గవర్న్డ్ బై షియా ఇస్లామిక్ ప్రిన్సిపల్స్. బేసిక్ గా వీళ్ళు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు డామినెంట్ గా ఉంటారు ఇరాన్ లో, వేరే మన ఇజ్రాయెల్ లో వచ్చేసి జూయిష్ కమ్యూనిటీ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళ యొక్క గొడవని మరింత పెద్దదిగా చేయడానికి. జియో పొలిటికల్ రైవలరీ ఉంది. ఏంటి అంటే సిరియన్ సివిల్ వార్ అప్పటి నుంచి రీజనల్ డామినెన్స్ కోసం 2 కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్. బేసిక్ గా ఇరాన్ అనేది న్యూక్లియర్ అంబిషన్స్ ఉన్న ఒక కంట్రీ. వాటంతా అవి ఇరాన్ చాలా న్యూక్లియర్ థింగ్స్ కోసం ట్రై చేస్తుంది, న్యూక్లియర్ ప్రోగ్రామ్ కోసం. దాన్ని యుఎస్, ఇజ్రాయెల్ వీళ్ళందరూ యాంటీగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు పిచ్చోడు చేతిలో రాయి లాగా ఇరాన్ చేతిలో, ఒకవేళ మిడిల్ ఈస్ట్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మిడిల్ ఈస్ట్ ఒక రిసోర్స్ రిచ్ పార్ట్ అన్నమాట జాగ్రఫికల్ గా. అక్కడ ఏమవుతుందంటే పవర్ కోసం కంటిన్యూస్ గా స్ట్రగుల్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, మిడిల్ ఈస్ట్ లో ఒకవేళ ఏ గొడవ లేకపోతే ఎవరి అమెరికా ఎవరి ఇజ్రాయెల్, అసలు ఇక్కడ ఎవ్వరు మిడిల్ ఈస్ట్ ని ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయంటే అక్కడ ఒకవేళ గొడవ లేకపోతే వాళ్ళే టాప్ వరల్డ్ లీడర్స్ అవుతారు. ఎందుకంటే న్యాచురలీ బ్లెస్డ్ రీజన్. అందుకని కంటిన్యూస్ గా వాళ్ళు ఆ రిసోర్స్ అనేవి కాపాడుకోవడం కోసం, లేకపోతే ఇంకొకటి ఆధిపత్యం కోసం అట్లా అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి. నిత్య కష్టం లాగా మిడిల్ ఈస్ట్ రీజన్ మండుతూనే ఉంటుంది అనమాట. దాన్ని చూసి ఇజ్రాయెల్ మన యుఎస్ ఇవన్నీ చాలా హ్యాపీగా వాళ్ళకి ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టు బిహేవ్ చేస్తుంటాయి. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియా? ఇది ఇంపార్టెంట్ పార్ట్. అసలు ఇప్పుడు అక్కడ జరిగే దాంతో ఇండియాకి ఏం సంబంధం అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించుకోవాల్సి ఉంటది. హ్యాంపరింగ్ ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ. మనం నిన్న మొన్న చూసుకున్నట్టయితే ఇండియా వరల్డ్ లోనే థర్డ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో. అలాంటిది ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అలాంటప్పుడు ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ హ్యాంపర్ అవుతుంది కదా మిడిల్ ఈస్ట్ కంటిన్యూస్ గా వార్ లో ఉంటే. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ డయాస్పోరా. ఆల్మోస్ట్ ఓవర్ 66% ఆఫ్ ఇండియాస్ 1.34 crore NRIs లీవ్ ఇన్ మిడిల్ ఈస్ట్. ఈ ఏరియాలో ఉంటారు. ఇప్పుడు ఆపరేషన్ సింధు చేస్తున్నాము. అట్లనే అంటే కంటిన్యూస్ గా ఇట్లాంటి వార్ లైక్ సిచ్యువేషన్స్, సివిల్ వార్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క ఎనర్జీ అనేది రాంగ్ ప్లేసెస్ లో పెట్టాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మన ప్రజల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒక ఇష్యూ. డిస్రప్షన్ టు స్ట్రాటజిక్ కనెక్టివిటీ. ఇండియాస్ కీ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లైక్
Chabahar port in Iran, which links to Afghanistan and Central Asia, could be affected by regional turmoil. India's Middle East Europe economic corridor faces risk from the conflict. ఆల్రెడీ మనము చాబహార్ పోర్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడము, బట్ అవన్నీ రిస్క్ లో పడతాయి. బేసిక్ గా హిస్టారికల్ రీజన్స్ దగ్గర నుంచి జియో పొలిటికల్ రీజన్స్, ఆ రెండు కంట్రీస్ మధ్యన గొడవ ఎందుకు ఉందని చూస్తూనే ఇండియాకి ఏంటి ప్రాబ్లం అనేది మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది.